ఐపీఎల్ లీగ్ ముగింపు దశకు చేరుకున్న వేళ కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో లక్ష్యంగా ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ నెంబర్ 1 స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో పాటు ఫైనల్కు చేరటానికి 2 అవకాశాలు లభిస్తాయి. అలాగే మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మరింత సమాచారం ఇస్తారు జూమ్లో. అది కూడా చెప్పండి, ఉప్పల్ స్టేడియంలో జరిగే ఆ ఉత్కంఠ భరిత మ్యాచ్ పై మీరేమంటారు? ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అని డౌట్ లేదు. ఎందుకంటే హైదరాబాద్ కు ఒక మంచి ఛాన్స్ ఉంది, అంటే టాప్ 2 లో వెళ్ళడానికి గోల్డెన్ ఆపర్చునిటీ. హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు అండ్ వి ఆల్ నో దట్ ఫస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది, బెంగళూరులో జరిగింది అది. అండ్ ఇప్పుడు గుజరాత్ లో ఓడిపోయిన తర్వాత చెన్నైని ఓడించి ఫస్ట్ ప్లే ఆఫ్ లోనే అయితే చేరుకున్నారు. బట్ టాప్ 2 లో వెళ్ళడానికి అవకాశాన్ని చేజార్చుకోకూడదు. నిన్న ఆఫ్ కోర్స్ గుజరాత్ విక్టరీ సాధించడం చూస్తే హైదరాబాద్ కు ఒక బిగ్ విక్టరీ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ వి ఆల్ నో దట్ ఆర్సీబీ టాప్ లో ఉన్నారు. వాళ్ళ నెట్ రన్ రేట్ అందరికంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు టాప్ 2 లో వెళ్ళడానికి నేను అనుకుంటాను విక్టరీతో పాటు నెట్ రన్ రేట్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. అప్పుడే హైదరాబాద్ ఛాన్స్. ఓన్లీ 1 విన్ ఈజ్ నాట్ ఇనఫ్ యాక్చువల్లీ, బట్ దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే కాంబినేషన్స్ మెల్లమెల్లగా వర్కౌట్ అవుతున్నాయి. స్టార్టింగ్ లో హర్షల్ పటేల్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు, ఉనట్కర్ బౌలింగ్ చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే నాగ్పూర్ ఇంగేం తీసుకున్నారో ఆ తర్వాత షకీబ్ హుస్సేన్ వచ్చాడు టీమ్ లోకి. కమిన్స్ తో పాటు తర్వాత మలింగతో పాటు ఈ 4 పేస్ బౌలర్స్ ఒక మంచి కాంబినేషన్స్ సెట్ అయ్యాయని చెప్పాలి. 4 ఫాస్ట్ బౌలర్స్ మధ్యలో స్పిన్ డిపార్ట్మెంట్ లో శివాంగి అండ్ అదే రకంగా డుబేను నేను అనుకుంటాను ఆడించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాస్ మెల్లమెల్లగా వేరియంటర్ అనేది కూడా చూస్తుంటాను సెకండ్ హాఫ్. ఇప్పుడు దాదాపు టోర్నమెంట్ తుదిలోనే ఉన్నాం కనుక వికెట్ల పైన కూడా కొంచెం డిఫరెన్సెస్ మనకు కనబడుతుంటాయి. బట్ వికెట్ ఈ రోజు ఎటువంటి వికెట్ తయారు చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్ లో జరిగినటువంటి మ్యాచెస్ లో కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం. అండ్ లెట్స్ హోప్ దట్ వి విల్ హ్యావ్ గుడ్ బ్యాటింగ్ వికెట్ టుడే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఒక మ్యాచ్ లో 240+ స్కోర్ చేశారు. ఈ సంవత్సరం కూడా కొన్ని బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం ఇక్కడ, లేదని కాదు. బట్ ఈ రోజు నేను అనుకుంటాను ఒక హార్డ్ అండ్ బ్యాటింగ్ వికెట్ తయారు చేసినట్టయితే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 2 టీమ్స్ లో బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నటువంటి లైనప్, అద్భుతంగా ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు కనుక అబ్సల్యూట్లీ ఇట్ షుడ్ బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ టుడే. రైట్, మరి ఏ టీం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుందని అనుకోవచ్చు? వెల్, హాట్ ఫేవరెట్ అంటే కష్టం. బెంగళూరు ఆఫ్ కోర్స్ కొంచెం ఫేవరెట్ గా దిగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్ టీమ్స్ తోటి కంపేర్ చేసినట్లయితే పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తూనే ఉన్నారు ప్రతి మ్యాచ్ లో కూడా. అండ్ హైదరాబాద్ కూడా పుంజుకున్నారు. హైదరాబాద్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 3 మ్యాచెస్ లో 2 విన్స్ ఉంటే బెంగళూరుకి ఎవ్రీ 4 మ్యాచెస్ లో 3 విన్స్ ఉన్నాయి. సో అందుకనే వాళ్ళు టాప్ లో ఉన్నారు. ఇప్పుడు నెట్ రన్ రేట్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి బ్యాటిల్ బిట్వీన్ కోహ్లీ అండ్ కమిన్స్ అండ్ అట్లాగే హేజల్వుడ్ వర్సెస్ అభిషేక్ శర్మ, అట్లాగే హేజల్వుడ్ వర్సెస్ ఇషాన్ కిషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ కూడా వి ఆల్ నో దట్ హి ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ హైదరాబాద్. సో హి నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వికెట్. ఇక్కడ ఎట్లా కండిషన్స్ ఉంటాయి, వికెట్స్ ఎట్లా ప్లే అవుతాయి అనే విషయంలో కూడా భువనేశ్వర్ కుమార్ కు మంచి ఐడియా అనేది కూడా ఉంది కనుక అది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడబోతుంది. ఎందుకంటే 2 టీమ్స్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. మీకు ఆల్రౌండర్స్ ఉన్నారు, బ్యాటింగ్ లైనప్ చక్కగా ఉంది, బౌలింగ్ లో కూడా స్ట్రెంత్ ఉంది కనుక వి విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ టుడే. రైట్, మరి అభిమానుల్లో అయితే చాలా ఉత్సాహం ఉంటుంది. అది క్రికెట్ అంటేనే అది కామన్. బట్ గతంలో కూడా ఇంత ఉత్సాహం కనబడిందా? ఎప్పుడు కూడా హైదరాబాద్ అండ్ ఆర్సీబీ ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ ఇలాగే ఉంటది మీకు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా అట్లాగే చూసాం మనం బెంగళూరు క్రౌడ్ ను. అండ్ ఈ రోజు కూడా నేను అనుకుంటాను అఫ్ కోర్స్ ఈ రోజు ఎక్కువగా సంఖ్యలో రావడానికి కారణం ఏంటంటే బికాస్ విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. ఇతనికి హైదరాబాద్ లోనే కాదు వేరెవర్ ఈ ప్లేస్ యాక్చువల్లీ అలా క్రౌడ్స్ వస్తుంటారు గుంపులుగా అతన్ని చూడడానికి. అండ్ దట్టు ఐపీఎల్ లో నేను అనుకుంటాను 1 year గ్యాప్ తర్వాత ఆడుతున్నాడు కనుక అండ్ అద్భుతమైనటువంటి ఫామ్ లో కూడా ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో రన్స్ సాధిస్తున్నాడు కనుక ఐ థింక్ దే ఆర్
మెయిన్లీ క్రౌడ్స్ మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ ఇక్కడికి ఎక్కువగా వచ్చినట్టుగా కనబడుతుంది మనకి ఈరోజు. రైట్ సుధీర్ గారు, మీరు లైన్లోనే ఉండండి. మనకి అక్కడ ఉప్పల్ నుంచి రాజ్ కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. రాజ్ కుమార్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ మాధవి, గుడ్ ఈవినింగ్. మనం ఉదయం నుంచి చూస్తున్నాం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఇప్పుడు 4:30కి గేట్లు ఓపెన్ చేశారు. ఎవరికైతే టికెట్స్ ఆన్లైన్లో కొనుక్కున్నారో వాళ్ళందరికీ గేట్ నెంబర్స్ అలాట్ చేశారు. ఆ టికెట్లో ఉంటుంది ఏ గేట్ ద్వారా వెళ్ళాలి, స్కానింగ్ చేయాలి. స్కానింగ్ తర్వాత ఒకసారి ఇక్కడ మనం చూస్తే టికెట్ గైడ్, సో ఎలా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్ యాజమాన్యం అంతా కూడా ఇక్కడ ఎవరైతే వస్తున్నారో ఫ్యాన్స్ అందరికీ వారికి ఒక డిస్ప్లే కూడా ఇవ్వడానికి మనం గేట్ చూస్తున్నాం. ఇది 3వ నంబర్ గేటు. ఈ 3వ నంబర్ గేట్ నుంచి అక్కడ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా అక్కడ టికెట్లన్నీ స్కానింగ్ చేస్తారు. ఆ స్కానింగ్ నుంచి లోపలికి వెళ్తారు. సో ఇక్కడ మనకు చాలామంది అభిమానులు, మీకు టికెట్ ఉందా? వచ్చింది. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. బెంగళూరు నుంచి సన్ రైజ్. నేను సన్ రైజ్, వీళ్ళిద్దరు ఆర్సీబీ. మన ఇద్దరు సన్ రైజ్. ఆర్సీబీ వీళ్ళు. రోహిత్. రోహిత్ ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. విరాట్ కోహ్లీ అంటే ఇష్టమా? నీ పేరు? సుశాంత్. నీదే టీము? ఆర్సీబీ. మీదే టీము? మేము ఎస్ఆర్హెచ్. మరి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ గెలుతుందా, ఇవాళ ఆర్సీబీ గెలుస్తుందా? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. మీ ఫ్యామిలీలో 2 టీములు ఉన్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారు? ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. ఆర్సీబీ విన్ అవుతుంది. మంచిది. ఇక్కడ పిల్లలతో సహా ఫ్యామిలీ అందరూ కూడా, వీళ్ళు నలుగురు తల్లిదండ్రులు పిల్లలు అందరూ వచ్చారు. చిన్న చిన్న పిల్లలు ముఖ్యంగా ఈసారి మనం ఇంతవరకు సుధీర్ గారు చెప్పినట్టుగా లేకపోతే మీరు చెప్పినట్టుగా ఒక ట్రెండ్ నడుస్తుంది. పోయినసారికి ఈసారికి ట్రెండ్ ఏంటంటే ఈసారి చిన్నపిల్లలు కూడా లైన్ కడుతున్నారు, క్యూ కడుతున్నారు. సో ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు వస్తున్నారు. వాస్తవంగా తల్లిదండ్రులతో పాటు పిల్లలు వస్తారు కదా, ఈసారి కొంచెం ట్రెండ్ మారినట్టుంది. పిల్లలు మారని చేస్తే మేము ఖచ్చితంగా విరాట్ కోహ్లీని చూడాలి, మ్యాచ్ చూడాలి అంటే వీళ్ళందరూ వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. పోలీసు అందరూ కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. టికెట్ లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. అదేవిధంగా ఖచ్చితంగా పాస్ ఉండాలి లేదా టికెట్ ఉండాలి. టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఉదయం నుంచి చూస్తున్నాం, చాలామంది టికెట్లు లేకుండా, టికెట్లు దొరకలే వాళ్ళకు ఆన్లైన్లో కానీ లేకపోతే ఇంకా రకరకాల. మీరు టికెట్స్ కోసం వచ్చారా? లేదు. సో టికెట్స్ కోసం వచ్చిన వాళ్ళకు కొంతమంది టికెట్లు దొరకకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్తున్నారు టికెట్ లేని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని. ఎందుకంటే 4:30కి ఆల్రెడీ గేట్లు ఓపెన్ చేశారు, లోపలికి వెళ్తున్నారు. మనకు 7 o'clock, అరౌండ్ 7 o'clock 7:10 టాస్ పడుతుంది. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6:30కి ప్లేయర్స్ ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ఇప్పుడు 6:30కి మెయిన్ ప్లేయర్స్ ఒక బస్సులో వాళ్ళు హోటల్ నుంచి స్టేడియంకి చేరుకుంటారు. సో వాళ్ళని చూడడానికి చాలామంది టికెట్ లేకుండా రోడ్ల మీద వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక టికెట్ లేని వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళకి వెళ్ళిపోతారు, టికెట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు. సో ఇది ఉప్పల్ దగ్గర మ్యాచ్. ఒకటే విషయం ఇక్కడ ఇవాళ టికెట్స్ దొరకకపోవడము, ఆన్లైన్లో టికెట్ దొరకకపోవడము, బ్లాక్లో టికెట్లు దొరకడము. ఆ బ్లాక్లో కూడా 5,000, 15,000, 20,000, 30,000 ఇలా బ్లాక్లో టికెట్ల దందా నడవడం అనేది ఈ అభిమానులు నిరాశపరుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎందుకు ఇలా జరుగుతుంది? హైదరాబాద్లో జరిగినప్పుడల్లా మాకు ఇదే ఇబ్బంది ఏర్పడుతుంది. దీని మీద ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఆ తర్వాత గవర్నమెంట్, ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. అశ్రద్ధ నిర్లక్ష్యం వహించద్దు. నెక్స్ట్ టైంకైనా ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం టికెట్స్ అనేది అమ్మాలని ఇక్కడ అభిమానులందరూ కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరొక వైపు ఆశ వ్యక్తం చేస్తున్నారు. మాధవి, ఇది ఉప్పల్ స్టేడియం. మరికొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. రైట్ రాజ్ కుమార్, మీరు ఒకసారి లైన్లోనే ఉండండి. మనం సుధీర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు చెప్పండి, మీరు ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఆర్సీబీయా? ఐ థింక్ ఎస్ఆర్హెచ్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే టాప్ 2లో వెళ్ళడానికి మంచి ఛాన్స్ ఉంది. అండ్ ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగానే మంచి బ్యాటింగ్ బౌలింగ్ కనబస్తున్నారు. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి, బట్ ఆ తర్వాత ఎప్పుడైతే కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యాయో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్ లో ఉన్నట్కాడ్ అంతా చక్కగా బౌలింగ్ చేయలేదు, హర్షల్ పటేల్ చేయలేదు, సీనియర్స్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. కమిన్స్ వచ్చిందాక ముఖ్యంగా ఇషాన్ కిషన్ కూడా చాలా అద్భుతంగా లీడ్ చేస్తూ వచ్చాడు. లెడ్ బై ఎగ్జాంపుల్. ఎందుకంటే రన్స్ స్కోర్ చేశాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నప్పుడు అభిషేక్ శర్మ రాణించినప్పుడు అతడు రన్స్ స్కోర్ చేయడం,
హెడ్ రాణించినప్పుడు అతను స్కోర్ చేయడం, అందరూ కూడా అంటే అతనికి సపోర్ట్ కూడా ఇచ్చారు. సో దాంతో కమిన్స్ వచ్చినంత వరకు కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. బట్ కమిన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. కమిన్స్ వచ్చిన తర్వాత యంగ్స్టర్స్ ఎక్కువగా బౌలింగ్ చేయడం చూస్తున్నాం. ముఖ్యంగా నాకు కొరియన్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇంగే కానివ్వండి, అట్లాగే హుస్సేన్ ఇద్దరు కూడా చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారండి మాధవి. ఎందుకంటే మీరు చూసినట్లయితే మలింగా ఒక్కడు మాత్రమే స్టార్టింగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ అతనికి కొంచెం సపోర్ట్ అనేది లేకుండే. బట్ ఈ యంగ్స్టర్స్ తో పాటు ఇప్పుడు కమిన్స్ ఎప్పుడైతే ఫామ్ లో ఉన్నాడో వీళ్ళందరూ ఈ 4 బౌలర్స్ పేస్ బౌలర్స్ రియల్ గా చెప్పాలంటే చాలా మంచి బౌలింగ్ కనబడుతుంది. దాంతో పాటు మీకు మాధవి హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి స్పెల్స్ వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, వికెట్లు కావాల్సినప్పుడు అట్లాగే రన్స్ స్కోర్ చేస్తున్నాడు. సో 5 పేస్ బౌలర్స్, అట్లాగే శివాంగి, తర్వాత మీకు డుబే నడిచినప్పుడు డుబే, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. రియల్ గా చెప్పాలంటే హెడ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ అట్లాగే మీకు అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ యాక్చువల్లీ. సో ఈ రోజు నేను అనుకుంటాను ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది. హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక లాస్ట్ లీగ్ మ్యాచ్ ఫర్ బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ. సో టాప్ 2 లో వెళ్ళే అవకాశాన్ని చేజార్చుకోకూడదని చెప్పి మనం అందరం ఆశిద్దాం. రైట్, మరి మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఉప్పల్ స్టేడియం ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ దేనికి పాసిబిలిటీగా ఉంది? అంటే బౌలింగా, బ్యాటింగా? వెల్, ఈ సంవత్సరం అయితే కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం మాధవ్ ఇక్కడ. ఎందుకంటే ఈ సంవత్సరం హై స్కోరింగ్ మ్యాచెస్ తో పాటు లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం. దే వర్ డిఫెండెడ్, దే వర్ ఆల్సో చేజ్డ్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను ఈ రోజు ఒక మంచి వికెట్ ఉండవచ్చు. ఎందుకంటే జనరల్ గా హైదరాబాద్ లో మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, హార్డ్ బౌన్స్ ఉంటుంది కనుక బ్యాటర్స్ లవ్ ది కండిషన్స్ యాక్చువల్లీ. అండ్ లెట్స్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ బ్యాటింగ్ ట్రాక్ టుడే. హోప్ సో. ఓ బ్యాటింగ్ అంటే టాస్ ఎవరు గెలిస్తే ఎవరు బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళదే ఈ రోజు పై చేయి అంటారు. అంటే బ్యాటింగ్ హైదరాబాద్ చేయడం ఇష్టపడతారు. నేను చూసాం కదా, టాస్ అనేది ఒక్కొక్కసారి కీలకంగా కూడా మారకపోవచ్చు. బికాస్ ఒక్కొక్కసారి గుడ్ టాస్ టు లూజ్ లాగా కూడా కావచ్చు. నిన్న గుజరాత్ టాస్ ఓడిపోయినారు చెన్నై అగైన్స్, బట్ దే పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్. ఆ తర్వాత మ్యాచ్ లో విక్టరీ సాధించారు. సో ఐ థింక్ దట్ కెన్ హ్యాపెన్. బికాస్ హైదరాబాద్ కలకత్తాలో ఆడినప్పుడు కూడా అట్లాగే జరిగింది. సో కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది కూడా నేను అనుకుంటాను అడ్వాంటేజ్ అవుతుంది. బికాస్ మీకు పైన ప్రెషర్ ఉండదు కనుక బ్యాటర్స్ కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. బికాస్ ఏదైనా మాయిశ్చర్ ఉంది అంటే బౌలింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు కెప్టెన్స్ ఎవరైనా కానీ. బట్ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం తోటి కూడా మ్యాచెస్ లో విక్టరీ సాధించినటువంటి మ్యాచెస్ చాలా చూసాం ఈ సంవత్సరం. యాక్చువల్లీ టాస్ ప్రభావం ప్రతిసారి అంత పెద్దగా ఏం కనబడినట్టుగానే అనిపించింది. రైట్, మరి ఇప్పుడే మీరు లైన్లో ఉండండి. రాజ్ కుమార్ని మనం లైన్లో తీసుకుందాం. అక్కడ యాక్చువల్ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రైట్ మాధవ్, ఇప్పుడు ఒక్కొక్కరిని ఇక్కడ చూస్తున్నాం మనం. పోలీసు వాళ్ళు చెకింగ్ చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి నిషిద్ధ వస్తువు, ఒకసారి మనం బోర్డు చూద్దాం. ప్రొహిబిటెడ్ ఐటమ్స్, పవర్ బ్యాంక్ కానీ, సిగరెట్స్ కానీ, సెల్ఫ్ స్టిక్స్ కానీ, వుడెన్ స్టిక్స్ కానీ, కాయిన్స్ కానీ, దాదాపు ఒక 30 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఐటమ్స్ ఏవి కూడా నిబంధనల ప్రకారం లోపలికి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఫ్యాన్స్ వస్తున్నారో లోపలికి వాళ్ళని జాగ్రత్తగా, ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా లోపలికి తీసుకోవద్దు. ఎలాంటి స్టిక్స్ కూడా ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ చూడండి, ఈ స్టిక్స్ కూడా ఓన్లీ జెండా మాత్రమే ఉండాలి. ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం, 6 పట్టుకురావద్దు. ఒకవేళ 6 పట్టుకొస్తే ఇక్కడే పడేస్తున్నారు. కాబట్టి లోపలికి స్టేడియంకి వచ్చే వాళ్ళందరూ కూడా వితౌట్ స్టిక్స్ ఎవరైతే జెండాలు కొంటున్నారో బయట అని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ అందరినీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే నిషిద్ధ వస్తువులు ఎవరికి లోపలికి తీసుకెళ్ళొద్దు అని ఇక్కడ పోలీసులు జాగ్రత్తగా చెక్ చేసి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటున్నారు. ఫోన్స్ అలా ఉందా? ఫోన్ తీసుకెళ్ళచ్చా? ఓకే, కానీ వీడియో తీయచ్చా? రైట్, ఫోన్ తీసుకెళ్ళొచ్చు కానీ అక్కడ ఎలాంటి వీడియోస్ కానీ ఎలాంటివి తీసుకొని కానీ మళ్ళీ బయట డిస్ప్లే కానీ చేయొద్దు. ఫ్లైట్ మోడ్ పెట్టాలి. వాటర్ బాటిల్స్ కూడా లేదు. వచ్చే ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరైతే స్టేడియంలోకి వెళ్తున్నారో ఏ వస్తువులు అయితే ఇక్కడ సిస్టమ్ ప్రకారం యాజమాన్యం ఏవైతే ఉందో వాళ్ళు లోపలికి తీసుకెళ్లదో అవన్నీ తీసుకెళ్ళవద్దని మేము కూడా 9+ న్యూస్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దు. బయట కొనుక్కొని వచ్చిన వస్తువులు, సో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులు మాత్రం లోపల తీసుకెళ్ళద్దు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మనం గేట్లు ఏవైతే గేట్లు ఉన్నాయో 11 వరకు ఉంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కొన్ని విఐపి గేట్స్ ఉన్నాయి, కొన్ని స్టాఫ్ గేట్స్ ఉన్నాయి. మిగతా అన్ని జనరల్ పీపుల్కు లోపలికి వెళ్ళడానికి